తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. స్క్రీన్ ప్లేకి సంబంధించిన చాలా అదే మనకి ఆ జరీనా వైబ్ క్యారెక్టర్ ఆవిడ అక్కడికి రావటం, కోడలతో మాట్లాడటం, ఆ మాట్లాడేది కూడా చాలా లైవ్లీగా ఏదో కూర్చొని మాట్లాడుకున్నట్టు కాకుండా ఆవిడ కెన్ ఐ మేక్ ఏ కాఫీ ఫర్ యూ అంటాం, ఆవిడ ఇంట్లో ఆవిడకి కాఫీ పెట్టించడం నయనతారకి, పెట్టించే ప్రాసెస్లో కథ చెప్తూ ఉండటం, దాంట్లో నుంచి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని చాలా క్యాజువల్గా డెలివర్ చేయటం లేడీస్కి. అంటే జనరల్ అది ఫ్యాక్టే కదండి. అంటే ఎక్కడైనా కూడా అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ మన ఫ్యామిలీకి బ్లడ్ రిలేషన్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. హస్బెండ్ అన్నప్పుడు తెలియకుండా ఒక ఇది ఉంటుంది, మ్యూచువల్, అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు, బట్ ఆ జనరల్గా జరిగే ఒక ప్రాసెస్ అది. సో దాన్ని మనం ట్యాగ్ చేసి చెప్పడం వల్ల చాలామంది కనెక్ట్ అయ్యారు. చెప్పే విధానం నచ్చింది. అండ్ ఏదైనా థర్డ్ పర్సన్ ఉండకూడదు. సో ఎనీథింగ్ యూ బోత్ షుడ్ సార్ట్ ఇట్ అవుట్ అది చెప్పాం. సో అది చాలా బ్యూటిఫుల్ సీన్. సినిమా మొత్తంలో వన్ ఆఫ్ ద హైలైట్ సీన్ అది. అది పర్ఫెక్ట్ ప్లేస్మెంట్లో వచ్చింది. నా కెరియర్లో నేను చాలా మెచ్యూర్డ్గా, చాలా బాగా రైటింగ్ చేసిన సీన్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. ఆ మహిళా సంఘాలు వాళ్ళు మాట్లాడుకునే సంభాషణ అది కూడా చిన్న సటైరిక్ ఫన్ అండి. అది ఎంటర్టైన్మెంటే. జరుగుతున్న సోషల్ లైఫ్లో, సొసైటీలో జరుగుతున్న పాయింట్స్ని మనం కొద్దిగా హాస్యంతో కలిపి చిన్న సెటైర్స్ వేయటం. సో అది ఎక్కడ చేయొచ్చు, ఎక్కడైనా మనకు అవకాశం ఉన్నప్పుడు. అది ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జరగాలి. సో లక్కీగా లేడీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు అది. సో ఎందుకంటే 1%, 2% అలాంటి కేసెస్ చూస్తున్నారు కాబట్టి ఎవ్రీవన్ కెన్ రిలేట్ దట్. మన చిరంజీవి గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు సార్, సురేఖ గారు మేడం అది బాగా ఎంజాయ్ చేశారు. అవును, అదే చెప్తున్నాను కదా. చాలామంది ఎంజాయ్ చేశారు అది. సో అది కూడా వన్ ఆఫ్ ద హైలైట్ ఫిల్మ్. ఓకే, అంటే మెయిన్గా అంటే ఈ సినిమాలో మీకు మెయిన్గా టఫ్ అనిపించిన పార్ట్ ఏంటి సార్? అంటే చిరంజీవి గారితో సాంగ్ అంటే ఫస్ట్ సిచ్యువేషన్ సాంగ్ హుక్ స్టెప్ లేదు, దాని ముందు వేరే వేరే సాంగ్ ఉంది. ఆ సాంగ్ని మార్చడమే పెద్ద టఫ్ అనిపించింది నాకు. దాన్ని చిరంజీవి గారి టైమింగ్లోకి తేవాలి. ఒక గ్యాంగ్ లీడర్లో చిక్క చేయలేం. ఒక ఇంట్రడక్షన్ సాంగ్ వస్తే చిరంజీవి గారి దాంట్లో బద్దలైపోయాయి థియేటర్స్. రౌడీల్లో కానీ, సో గరాణ మొగుడులో కానీ, బంగారు కొడపెట్టి ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఎనర్జీ కావాలి అనే దాంట్లో చాలా స్ట్రగుల్ అయ్యాం. ఆ స్ట్రగుల్ అయిన దాంట్లో వచ్చిన పాటే హుక్ స్టెప్. అది మోడర్న్గా ఈ జనరేషన్కి బాగా రీచ్ అయ్యేలా అది బాగా వచ్చింది. అది వచ్చాక మీకు రిలీజ్ అయ్యాక తెలియకుండానే ఒక వైబ్ క్రియేట్ అయింది సినిమాకి. అది క్యారీ ఫార్వర్డ్ చేసాం. అంటే హుక్ స్టెప్ పాట కంటే ముందు ఒకలా ఉంది, హుక్ స్టెప్ పాట వచ్చిన తర్వాత ఒకలా ఉంది. అదే చెప్తున్నాను, ఆడియన్స్కి ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. ఓ ఫ్యాన్స్కి కూడా ఈ సినిమా ఏదో మామూలు సినిమా కాదు, దీంట్లో మ్యాటర్ చాలా వేరేలా ఉండబోతుందని చెప్పి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు. సో వాళ్ళ అంచనాలకు అందుకుంది సినిమా. ఈరోజు అద్భుతమైన విజయం. చిరంజీవి గారితో ఉన్న ఆ ట్రావెలింగ్ ఎలా ఎంజాయ్ చేశారు? అంటే సినిమా డే 1 నుంచి సినిమా చిరంజీవి గారితో కథ చర్చల దగ్గర నుంచి మొదలైన జర్నీ ఈరోజు రిలీజ్ అయ్యే వరకు మా ఈక్వేషన్, మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ కానీ చాలా పీక్ చేరుకుందని చెప్పాలి. ఇద్దరం చాలా జెల్ అయ్యాం. ఇద్దరం ఒకరి మీద ఒక బిలీఫ్ ఉంది, ఇద్దరికి ఒకరికి అండర్స్టాండింగ్ ఉంది. సో చాలు, ఇది ఒక అచీవ్మెంట్లా ఫీల్ అవుతున్నాను నేను. మోర్ దాన్ ఏ బ్లాక్ బస్టర్, మోర్ దాన్ ఏ సక్సెస్, ఐ గాట్ దట్ ఏ పర్సనల్ స్పేస్ విత్ చిరంజీవి గారు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. అంటే ప్రివ్యూ చూసిన తర్వాత వెంటనే చిరంజీవి గారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మూమెంట్స్ ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీ. అండ్ ద మూమెంట్, ఫస్ట్ మూమెంట్ సినిమా రిలీజ్ అయ్యి అది ఆ పెద్ద హిట్ అని తెలిసాక ఆయన కలవటం, ఆయన అలా హగ్ చేసుకోగానే ఆయన చిన్న నేను అఫెక్షనేట్గా ఆయన నన్ను ప్యాంపర్ చేశారు. అది బ్యూటిఫుల్ మూమెంట్ నా కెరియర్లో. రామ్ చరణ్ గారు సినిమాని బాగా ఎంజాయ్ చేశారు అందరూ. రామ్ చరణ్ గారు ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేశారు. రామ్ చరణ్, బుచ్చి అందరూ కలిసి వెళ్ళారు టీం. ఆ రోజు పార్టీలో కూడా రామ్ చరణ్ గారు చాలా ఎగ్జైటెడ్గా మాట్లాడారు. చాలా బాగా నచ్చింది ఫిల్మ్, బాగా డీల్ చేసావు, అండ్ డాడీని అసలు ఇలా ఈ స్పేస్లో తీసుకొచ్చి అండ్ అంత సటిల్గా అంత ఫన్ జనరేట్ చేసావు. అట్ ది సేమ్ టైం ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, చాలా బాగా చెప్పారు. మహేష్ బాబు గారు మహేష్ గారు కాల్ చేశారు, మాట్లాడారు. ఆయన చాలా హ్యాపీ. అల్లు అర్జున్ గారు ఆయన ట్వీట్ చేశారు, ఆయన కాల్లో మాట్లాడారు. చాలామంది ఈసారి ఈ సినిమాకి దే ఫెల్ట్ సో హ్యాపీ, అండ్ డైరెక్టర్స్ కూడా చాలామంది కాల్ చేశారు. సో అందరికీ వాళ్ళ పాజిటివిటీ, ఈ సక్సెస్ని వాళ్ళు తీసుకునే విధానం మాత్రం చాలా సంతోషం ఇచ్చింది. పర్సనల్గా మీకు ఈ సక్సెస్ అనేది ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? పర్సనల్గా, వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా మీరు ఒక 100 మెట్లు ఎక్కారు, అది కానీ పర్సనల్గా నాకు చిరంజీవి గారికి ఒక ఎటువంటి డిస్కషన్స్ లేని, ఎటువంటి ఒక పాయింట్ చేసే లేని, ఇట్లాంటి లేని ఒక సినిమా తీయాలి, ఆయన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. అతని అభిమానులే కాదు, చిరంజీవి గారిలా చూసి ఇష్టపడిన చాలామంది ఉంటారు, కామన్ ఆడియన్స్. వాళ్ళు కూడా ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలి, ఆయన చూసి వావ్ అనాలి అనేదే అనుకున్నానండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ ఫెల్ట్.
అండ్ ఎగ్జిక్యూట్ చేశాను, అదే ఎగ్జిక్యూట్ చేశాను. ఈరోజు అదే నాకు ఒక సూపర్ ఫీలింగ్. అంటే ఈ సినిమా తాలూకు మాత్రం. అండ్ అందరికీ మళ్ళీ ఒక మన చిరంజీవి గారంటే ఇది అనే ఇంకొక టైప్‌లో పరిచయం చేయగలిగాను. అది ఈరోజు అందరికీ రీచ్ అయింది. సో, దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. సరే అంటే అనిల్ రావిపూడి సినిమాలంటే అనిల్ రావిపూడి సినిమాలంటే ఎంటర్టైన్మెంట్‌కి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాయి. అంటే మీరు కూడా అంటే ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కంటే బెటర్‌గా ఉండాలి. అంతకుమించి నెక్స్ట్ సినిమా అంతకుమించి బెటర్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఈ జర్నీ అంత టఫ్ అనిపిస్తుందా సార్? ఏంటి ఎప్పటికప్పుడు ఆహ్, మళ్ళీ ఆడియన్స్‌ని నమ్మించడం అంటే ఇప్పుడున్న రోజుల్లో ఆడియన్స్‌ని నమ్మించడం చాలా టఫ్ జాబ్ సార్. అంటే వాళ్ళకి చాలా వినోద సాధనాలు ఉన్నాయి. టీవీలో గానీ, సీరియల్ ఇయన్నిటిని ఓవర్‌కమ్ చేసి మీకు ఒక టికెట్ కొనుక్కొని థియేటర్‌కి వచ్చి నవ్వటం అంటే మీరు ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఏం సార్ టఫ్ అనిపిస్తుందా? లేకపోతే ఈజీ అంటే ఈజీ ఏం కాదు. ఇప్పుడు ఏ సినిమా అయినా, ఏ కథ అయినా ఎవరు రాసినా కూడా చాలా టఫ్‌గానే ఉంటుంది. అది ఐడియా జనరేట్ అవ్వాలి. దాన్ని ఒక 2, 3 నెలలు కూర్చొని దాని మీద టైం స్పెండ్ చేసి దాన్ని అద్భుతంగా తయారు చేయాలి. ప్రాసెస్ టఫ్‌గానే ఉంటుంది. బట్ ఎనర్జీ ఈజ్ పాజిటివ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది ఆడియన్స్ మన సినిమాని చూసి సెలబ్రేట్ చేస్తారని ఒక ఎనర్జీ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. సో, ఆ ఎక్సైట్మెంట్ వాళ్ళు ఇవ్వబట్టే మేము అద్భుతంగా పని చేయగలుగుతున్నాను. సో, క్రెడిట్ అంటే వాళ్ళకే ఇవ్వాలి నేను. సో, వాళ్ళ రిసీవింగ్ లేకపోతే నా సైడ్ నుంచి వర్క్ అంత బాగా హ్యాపీగా చేయలేను నేను. సో, ఆ రిసీవింగ్ ఉంది కాబట్టే సో, ప్రతి సినిమా టు సినిమా నన్ను నేను మార్చుకోవడానికి, ఏదో ఇంకోలా ట్రై చేయడానికి, ఈ హీరోతో ఇలా చేద్దాం, ఆ హీరోతో ఇలా చేద్దాం, చేసినట్టే మళ్ళీ చేయొద్దు, చేసిన గెటప్పే మళ్ళీ వద్దు, చేసిన క్యారెక్టరే మళ్ళీ వద్దు, ఇలా 1, 4 అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే ఆడియన్స్‌కి సేమ్ చూపిస్తే బోర్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. చూపించిన సినిమానే చూపించాడనే ప్రమాదం ఉంది. సో, అవి కేర్ తీసుకుంటాను. సో, అందుకే ఈసారి సీక్వెల్ చేయకపోవడానికి కూడా కారణం అదే. ఎందుకంటే మళ్ళీ అవే క్యారెక్టర్స్ ఆడియన్స్‌కి ఇంకొక ఫ్రెష్ కథ ఏదైనా చెప్దాం అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నాను. ఈ 9 సినిమాల్లో మీకు బాగా కష్టపడిన కథ గాని, అంటే ఎక్కువ టైం తీసుకున్న కథ ఏది సార్? అంటే ఆహ్, కష్టపడిన కథ అంటే ప్రతి సినిమాకి స్ట్రగుల్ ఉంటుందండి. ప్రతి సినిమాకి స్ట్రెయిన్ ఎక్కువ టైం ఉంటుంది. తీసుకొని డెఫినెట్‌గా హీరోకి తగిన విధంగా బాడీ లాంగ్వేజ్ తగిన విధంగా అంటే కొద్దిగా 'భగవంత్ కేసరి' అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అండి. అది చాలా డ్రామా, అందుకని ఫన్ తక్కువ. మొమెంటరీ సోషల్ కంటెంట్ ఉంది. ఒక విలన్ కాన్ఫ్లిక్ట్స్, దాంట్లో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్‌లు, కొద్దిగా వెయిట్ ఉన్న కథ అంటే కొద్దిగా 'భగవంత్ కేసరి' లోడ్ ఎక్కువ ఉంటుంది ఆ కథలో. అండ్ 'సరిలేరు నీకెవరు' అది కూడా అంతే. ఈ 2 కథలు బాగా లోడ్ ఎక్కువ ఉన్న కథలు నేను చేసిన సినిమాలు. ఇవి 2 కొద్దిగా టఫ్ అనిపించినాయి స్క్రిప్టింగ్‌లో. మిగతావన్నీ లైటర్ వెయిన్ స్క్రిప్ట్స్, బట్ ట్రీట్మెంట్ కష్టంగా ఉంటాయి. ఇవి కథ కష్టంగా ఉంటుంది. ఇవి ట్రీట్మెంట్ కష్టం. వీటికి ఉండే కష్టాలు వీటికి ఉంటాయి. వాటికి ట్రీట్మెంట్ చాలా ఈజీ. కథ క్రియేట్ చేయడం కష్టం ఉంటుంది. సో, ఏ కష్టం ఆ కష్టమే. బట్ లోడ్ ఎక్కువ తీసుకుంది ఆ 2 సినిమాలు. సార్ అంటే మామూలుగా కామెడీ కథల్లో చాలామంది ఏమంటారంటే లాజిక్‌లు ఉండదు. హ్మ్. అంటే కొన్నిసార్లు మన సినిమాలో కూడా కొన్ని విమర్శలు వస్తుంటాయి కొంతమంది చేసేవాళ్ళు. అంటే కథలలో కొంచెం లాజిక్ ఉండదు. ఇప్పుడు సీఎంని కలవడానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కూడా ఒక ప్రోటోకాల్ ఉండదు. ఇలాంటివి నిజంగా అవసరమా సార్? ఒక కథలో కామెడీ కథల్లో లాజిక్‌లు అనేవి? ఉంటే నేను ఎక్కడ లాజిక్ మిస్ అయ్యి చేయలేదండి ఈ సినిమా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాజిక్‌గానే ఉంటుంది. ఎక్కడ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా చేయలేదు. చాలా అథెంటిక్‌గానే ఉంటాయి. ఒకటి 2 చిన్న ఏదైనా ఉంటే ఫన్ కోసం అడ్వాంటేజ్ తీసుకుంటాను తప్ప, మేజర్‌గా కూడా ఎక్కడ ఇది చేయలేదు. సంక్రాంతిలో కూడా అంత కామెడీ సినిమాలో కూడా ప్రాపర్ సీఎంలు అలా పెట్టినా కూడా ప్రాపర్‌గానే ప్రోటోకాల్‌గానే తీసుకెళ్ళాం. ఎక్కడ అంత ఈజీగా చేయలేదు. ఇందుట్లో కూడా ఎక్కడ లాజిక్ అయితే బ్రేక్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% కరెక్ట్‌గానే వెళ్తాం. ఇంకా ఏదన్నా 1, 2 చోట్ల అంటే ఇక ఫన్ కోసం మిస్ అవుతాం. అంటే జనాలు ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా ఉన్నప్పుడు ఈ చిన్న లాజిక్ అవి ఆటోమేటిక్‌గా ఫ్లోలో వెళ్ళిపోతాయండి. స్టిల్ బట్ మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా చేయకూడదు తప్పులు. అవి కూడా నేను చేయను. మాక్సిమం లాజికల్‌గా ఉండడానికే చూసుకుంటాం. సో, అది కరెక్ట్‌గా చూసేటప్పుడు కూడా ఇది ఆర్గానిక్‌గా కనపడాలి. సో, మనం ఇదేంటి ఇలా జరుగుద్దా? ఎట్లా వెళ్తారు అనే ఫీలింగ్ రాకూడదు. మాక్సిమం అలా ఆర్గానిక్‌గా తీసుకెళ్తేనే నమ్ముతారు ఆడియన్స్. అంటే మన అనిల్ రావిపూడి సినిమాలంటే తెలుగులో ఒక ఫ్యాన్ బేస్ ఉంది. డెఫినెట్‌గా ఎంటర్‌టైన్ చేస్తాడు. మినిమమ్ గ్యారంటీ సినిమా అనే ఒక బ్రాండ్ ఉంది సార్. అంటే ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాల వైపు వెళ్తున్నారు. అంటే మీకు ఆ ఆలోచన లేదా సార్? ఒక పాన్ ఇండియా కథను అంటే తయారు చేసి యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ రీజనల్ అండ్ రూటెడ్ ఫిల్మ్స్ అండ్ చాలా బాగుంది. అండ్ తెలుగు ప్రజల మధ్య తిరిగే క్యారెక్టర్లు, వాళ్ళ మధ్య జరిగే కథలు, ప్రేక్షకులకి దగ్గరగా రిలేటబుల్ చేసుకునే పాత్రలు, వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే సన్నివేశాలు, దానివల్ల వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకునే విధానం, ఇవన్నీ నాకు బాగా హ్యాపీనెస్ ఇస్తుంది. సో, యాజ్ ఆఫ్ నౌ మైండ్‌కి ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఫ్యూచర్‌లో డెఫినెట్లీ ఇవే ఎక్కువ కాలం చేయలేను కాబట్టి ఎక్కడో చోట ఒక పాత్ బ్రేక్ చేయాలి. ఎక్కడో చోట ఒక బ్రేక్ చేసి ఇంకొక జోనర్ సినిమా తీయాలి. అది ఎప్పటికప్పుడు 100% చేస్తా. ఇవే చేసుకుంటూ వెళ్తాను నేను ఎప్పుడు చెప్పను. ఐఎమ్ రెడీ టు డూ ఎనీ జోనర్. ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందు నేనే రెడీగా ఉంటాను. కాబట్టి ఐ విల్ డూ బట్ నాట్ వెరీ సూన్.
సార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా అంటున్నారు. అది ఏవి ఇంకా ప్రాక్టికల్గా మెటీరియలైజ్ అవ్వలేదండి. అంటే టాక్స్ వినిపిస్తున్నాయి కానీ అండ్ ఏది కూడా మనం కాంక్రీట్గా వెళ్ళి కలిసి అట్లా జరగలేదు. సో అందుకని అది నేను చెప్పలేను. సో జరిగితే హ్యాపీ. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. లెట్స్ సీ. అదే టైటిలే గమ్మత్తుగా ఉండబోతుంది చెప్పారు. అది త్వరలో చెప్తాం. త్వరలో చెప్తాం. ఒక టైం ఉంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.